హలో అండి, ఈరోజు మా పొలంలో కదిరి లేపాక్షి వెరైటీ వేరుశెనక్కాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. ఎగ్జాక్ట్గా 4 months బ్యాక్ జూన్ 23rd అయితే వేరుశెనక్కాయల విత్తనాలు అయితే వేసాము. ఈ రోజు సెప్టెంబర్ 23rd అండి. ఈ రోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ హైబ్రిడ్ కదిరి లేపాక్షి వెరైటీ పంట కాలము 120 days అండి. మేమైతే కరెక్ట్ టైంలోనే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఈ సంవత్సరం అయితే వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మాకైతే బోర్ వాటర్ సదుపాయం ఉండడం వల్ల బోర్ వాటర్ తోనే పంటనైతే అయిపోయిందండి. ఈ సంవత్సరం అయితే ఈ వేరుశెనక్కాయలు వేసుకునేటప్పుడు విత్తుకు దూరం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకు చెట్టు బాగా స్ప్రెడ్ అయ్యి కాయలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసారంటే నైట్ ఒక అడవి పంది వచ్చి పంటను అయితే ఈ విధంగా నాశనం చేసిందండి. మా అదృష్టం కొద్దీ ఒకే పంది చేను మీదకి వచ్చినట్లుంది. ఎక్కువ దూరం అయితే నాశనం చేయలేదు. పంట చుట్టూ ఇంత దూరం ఫెన్సింగ్ వేసినా కూడా ఈ సంవత్సరము ఫస్ట్ టైం అండి మా పొలంలోకి పంది అయితే రావడము. ఈ కదిరి లేపాక్షి వెరైటీ కాయల స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చెట్టుకు కాయ దిగుబడి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మీరు మా పాప చేతిలో చూస్తున్నది ఒకే చెట్టు అండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే ప్రతి కాయను లెక్క పెట్టి ఒక చెట్టుకు ఎన్ని కాయలు వచ్చాయో చూపిస్తాను. కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.